హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవమే జ్ఞానం 29వ రోజు అండి. మరి నిన్నటి రోజుని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వారి మౌలిక సిద్ధాంతం పత్రిజీ నిరంతర బోధనలు కూడా మనందరం కూడా భగవంతులమే, మనందరం దేవుళ్ళమే అని చెప్తున్నారు. అందుకు ఉదాహరణగా మరి ఎన్నో సంగతులు నేను చెప్పుకున్నాం. ఈ సృష్టి అనేది పంచభూతాలతో కూడుకొని ఉంది. ఆ పంచభూతాలతో ఏముందో మనలో కూడా అదే ఉంది అనే విషయాలు మరి కొన్ని ఉదాహరణ ద్వారా కూడా నేను తెలుసుకున్నాం. అంటే ఈ సృష్టిలో ఏముందో మనలో కూడా అదే ఉంది అనే సత్యాన్ని తెలుసుకోగలిగాం. ఈ సృష్టి అంతా భగవంతుడి మయం అని చెప్పుకున్నాం. ఇక మరో కోణంలో కూడా మనందరం కూడా భగవంతుడు అవునో కాదో మరొకసారి పరిశీలించుదాం. ముందుగా భగవంతుడి గురించి అన్ని మతాలు చెప్పే సారాంశం ఒక్కటేనండి. ఏమంటున్నారు? భగవంతుడు సర్వాంతర్యామి, గుణాతీతుడు, రూపరహితుడు, ఏ వాసనలు లేని సర్వశక్తివంతుడు అంటారు కదా. ఇవే భగవంతుడి నిర్వచనాలు అని మన అందరం కూడా నమ్ముతాం. మరి గతంలో చెప్పుకున్నట్లు మన అందరం కూడా మన దేహంలోనే ఉన్నాం కదా. మన దేహంలో మనం తప్పే వేరే ఒకరుండ్రు. అయితే ఈ దేహంలో ఎక్కడ ఏ భాగంలో మనం ఉన్నామో ఎప్పుడైనా గమనించామా? అరికాల్లో చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అమ్మ అంటూ చెల్లిస్తాం. మన తల వెంట్రుకలు లాగినా అయ్యో అంటాం. చేతికి, కాలుకు, కంటికి, పంటికి ఇలా మన శరీరంలో ఏ భాగంలో అయినా సరే నొప్పి కలిగితే వెంటనే స్పందిస్తాం, చెల్లిస్తాం కూడా. అంటే మన ఈ శరీరంలో మనం అందరం కూడా ఈ శరీరంలో ప్రతి చోట ప్రతి కణంలో ఉన్నాం కదా. ఏ ఒక్క చోట పరిమితమై లేం. అంతటా అన్నింటా సర్వవ్యాపితమై ఉన్నాం. అలాగే భగవంతుడు కూడా ఈ విశ్వంలో సర్వాంతర్యామిగా ఇందుగలడు అందులేడని సందేహం లేకుండా అంతటా అన్నింటా ఉన్నాడని అంటున్నాం. మరి మనందరం కూడా మన దేహంలో సర్వాంతర్యామిగా ఉన్నట్లే ఆ భగవంతుడు ఆ విశ్వంలో సర్వాంతర్యామిగా ఉన్నట్లేనప్పుడు మరి ఆ భగవంతుడి లక్ష్యం మనకున్నట్లే కాదా? ఒకసారి ఆలోచించండి. అలాగే ఎదుటివాడు ఎటువంటి గుణంతో ఉన్నాడో చెప్పగల మన మనస్సు, అతను కోపంతో రజోగుణంలో ఉన్నాడు, ఆమె శాంతంగా సత్వగుణంతో ఉంది అంటూ చెప్పగల మన మనస్సు మనం ఏ గుణంలో ఉన్నామో చెప్తుందండి. అయినా సరే మనం ఉన్నాం కనుక మనం గుణరహితులమే కదా. భగవంతుడి గుణాతీతుడు అనే లక్షణం మరి మనకు కూడా ఉన్నట్లే లేదా? ఈ లోకంలో ప్రతిదాన్ని చూడగలిగిన మన కళ్ళు క్షణంలో అన్నీ ఎలా ఉన్నాయో వెంటనే చెప్పగలవు. ఈ పువ్వు ఎర్రగా ఉంది, ఈ చెట్టు పచ్చగా ఉంది, ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడు, ఆ అమ్మాయి ఎంతో అందంగా ఉంది అంటూ అందచందాలను, రంగులను, రూపాలను వెంటనే చూసి చెప్పగల మన కళ్ళు మనందరం ఏ రంగులో, ఏ రూపంలో, ఏ ఆకారంలో ఉన్నామో చెప్పలేవు కదా. అయినా మనం ఉన్నాం కనుక మనం రూపరహితులమే. మరి ఇది కూడా భగవంతుడి లక్ష్యమే కదండి. మన చుట్టూ ఉన్న పరిసరాలలో ఏ వాసనలు వస్తున్నాయి, ఈ వాసన ఎంత దుర్గంధపూరితంగా ఉంది, ఆ వాసన ఎంత సువాసనతో ఉంది అని చెప్పగల మన నాసిక మనం ఏ వాసనతో ఉన్నామో చెప్పలేదు కదా. అంటే మనం ఏ వాసన లేని చైతన్యాలమే. మరి ఇది కూడా భగవంతుడి లక్షణమే కదా. ఎటువంటి ఆహారానైనా
నోట్లో పెట్టుకోగానే ఇది కారంగా ఉంది, ఇది ఉప్పగా ఉంది, ఇది పులుపుగా ఉంది అంటూ షడ్రుచులు చెప్పగల మన నాలుక మనం ఏ రుచిలో ఉన్నామో చెప్పలేదు కదండి. కనుక మనం ఏ రుచి లేని వాళ్ళం. ఇది కూడా భగవంతుడి లక్షణమే. ఇక అన్నింటికన్నా ఎంతో శక్తివంతమైనది మన మనస్సు. ఎదుటివాడి మాటలను చూపులను బట్టి వాడి లోపల అంతరంగంలో ఏముందో చెప్పగలదు. ఈ లోకంలో మనం దేన్ని తలుసుకుంటే క్షణాల మీద మనల్ని అక్కడ తీసుకువెళ్ళేది కూడా మన మనస్సే. ఇది చెయ్యి, ఇది వద్దు, ఇలా కూర్చో, అక్కడికి వెళ్ళు అంటూ ప్రతి క్షణం శాసిస్తూ ఈ సృష్టిలో ప్రతిదానిని వివరం చెప్పగల మన మనస్సు మనల్ని గురించి ఏమాత్రం చెప్పలేదు కదా. అయినా మన దేహంలో మనం ఉన్నామన్న సత్యం మాత్రం మనకు తెలుసు. మరి ఈ విశ్వంలో ఏ రంగు, రుచి, వాసన, గుణం లేని సర్వవ్యాపితమైన భగవంతుడిలాగానే మన దేహంలో ఏ రంగు, రుచి, వాసన, గుణం లేని మనం కూడా సర్వవ్యాపితమై ఉన్నాం కదా. మరి మనం కూడా భగవంతులం కాదంటారా? ఆ భగవంతుడి లక్షణాలు మనకు లేవంటారా? చెప్పండి నిజంగా. మనందరం భగవంతుడు అవునా కాదా? ప్రతినిధి చెప్పేది నిజమా కాదా? ఒక్కసారి పరిశీలించండి, ఆలోచించండి. ఆది శంకరాచార్యులు చెప్పారు కదా, ఏమన్నారు? దేహమే దేవాలయం, జీవుడే దేవుడు అని. కాబట్టి మిత్రులారా, మన స్వస్వరూపం ఏమిటంటే ఇదేనండి స్వస్వరూపం. అంటే మనందరం కూడా భగవంతులమే. దేవుడు మనతో ఉన్నాడు అనే మాట చాలా తప్పండి. దేవుడు మనలో ఉన్నాడు అనే మాట కూడా చాలా తప్పే. మనమే దైవం, ఇది మాత్రం పచ్చి నిజం. మనం భగవంతులమై కూడా మనల్ని మనం మరిచి అజ్ఞానంతో అయోమయంగా మన గమ్యాన్ని మరిచి జీవిస్తున్నాం. మరి గతంలో చెప్పుకున్నట్లు నందప్రసాద్ గారి హిమాలయ యాత్ర అందాల కోసం హర్రులు చాసుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత దారి తెన్ను తెలియక అసలు మనం ఎవరమో, ఎక్కడి నుంచి వచ్చామో అన్నీ మర్చిపోయి దిక్కుతోసని స్థితిలో అల్లాడుతూ తిరుగుతున్నామండి. మరి కాబట్టి ప్రస్తుతం మన స్వస్వరూపం ఏమిటో, మనం ఎవరమో ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే మన యొక్క లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా మనం సాధించవచ్చు. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మన స్వస్వరూపం ఏమిటో, అసలు ఆ స్వస్వరూపాన్ని తెలుసుకోలేక మరి మాయ అనేది ఎలా మనకు కప్పేస్తుందో ఆ విషయాల గురించి వివరించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు.